ఇటీవల బహ్రెయిన్లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్ 2025లో భారతదేశం ఎన్ని పతకాలు గెలుచుకుంది? 48 పతకాలు. బహ్రెయిన్లో జరిగిన 2025 ఆసియా యూత్ గేమ్స్లో భారత అథ్లెట్లు చారిత్రాత్మక ప్రదర్శనతో ఖండాంతర పోటీని ముగించారు. మొత్తం 48 పతకాలను గెలుచుకున్నారు. ఇందులో 13 స్వర్ణాలు, 18 రజతాలు మరియు 17 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది ఛాంపియన్షిప్ చరిత్రలో దేశానికి అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 12 ఏళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చిన ఈ ఖండాంతర ఈవెంట్ ఆసియా యూత్ గేమ్స్ యొక్క 3వ ఎడిషన్. ఇటీవల ఖబరోవ్స్క్ అనే పేరుతో తన తాజా అణు జలాంతర్గామిని ఏ దేశం ప్రారంభించింది? రష్యా తన తాజా అణు జలాంతర్గామి ఖబరోవ్స్క్ను ప్రయోగించింది. ఇది పోసిడాన్ అనే నీటి అడుగున ఉండే అణు డ్రోన్ను మోసుకెళ్లడానికి రూపొందించబడింది. దీనిని డూమ్స్డే మిస్సైల్ అని కూడా పిలుస్తారు. ఇది ఖండాంతర ప్రయాణానికి మరియు భారీ విధ్వంసానికి సామర్థ్యం కలిగి ఉంటుంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో ఖబరోవ్స్క్ అణు జలాంతర్గామిని సెంట్రల్ డిజైన్ బ్యూరో ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ అయిన రూబిన్ రూపొందించిందని మరియు ఆధునిక నీటి అడుగున ఉండే ఆయుధాలు, రోబోటిక్ వ్యవస్థలతో సహా నావికా మిషన్లను సాధించడం దీని లక్ష్యమని పేర్కొంది. రాజధాని మాస్కో. కరెన్సీ రష్యన్ రూబుల్. ఖండం యూరప్ ఆసియా. అధికారిక భాష రష్యన్. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇటీవల ఏ ప్రభుత్వ పథకం అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంగా మారింది? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJAY. భారతదేశం యొక్క అగ్రశ్రేణి ఆరోగ్య బీమా పథకం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJAY అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంగా మారింది. 23 సెప్టెంబర్ 2018న ప్రారంభించబడిన ABPMJAY ఇప్పుడు 12 కోట్లకు పైగా తక్కువ ఆదాయ కుటుంబాలకు సంవత్సరానికి ఒక కుటుంబానికి రూ.5 లక్షల నగదు రహిత ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది. తద్వారా సార్వత్రిక ఆరోగ్య కవరేజీ దిశగా భారతదేశం యొక్క విధానాన్ని పునర్నిర్వచించింది. 28 అక్టోబర్ 2025 నాటికి ఈ పథకం కింద 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఇందులో 86 లక్షల మంది సీనియర్ సిటిజన్లు నమోదు చేసుకున్నారు. ఇది ప్రభుత్వ ఆరోగ్య పరిపాలనలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 నివేదికలో భారతదేశంలో అత్యంత మురికి నగరంగా ఏది నిలిచింది? మదురై. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత మురికి నగరాల జాబితాలో 2025 సంవత్సరంలో మదురై అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత లుధియానా, చెన్నై, రాంచీ మరియు బెంగళూరు ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద విడుదలైన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 నివేదిక భారతదేశంలోని పట్టణ పారిశుద్ధ్య ప్రయత్నాలలో లోతైన అంతరాన్ని మరోసారి హైలైట్ చేసింది. ఇటీవల కూనో నేషనల్ పార్క్ మరియు గాంధీ సాగర్ అభయారణ్యం తరువాత చిరుతపులులకు 3వ నివాసంగా మారనున్న నౌరాదేహి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ, కూనో నేషనల్ పార్క్ మరియు గాంధీ సాగర్ అభయారణ్యం తర్వాత నౌరాదేహి అభయారణ్యం రాష్ట్రంలో చిరుతలకు 3వ నివాసంగా మారుతుందని అన్నారు. నమీబియా, ఆఫ్రికా నుండి చిరుతలను తీసుకువచ్చి నమీబియా అభయారణ్యంలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. వేట మరియు ఆవాసాల నష్టం కారణంగా ఆసియాటిక్ చిరుత 1952లో భారతదేశంలో అంతరించిపోయింది. భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17, 2022న ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. దీని కింద నమీబియా నుండి ఆఫ్రికన్ చిరుతలను కూనో నేషనల్ పార్క్ 2022లో మరియు తరువాత గాంధీ సాగర్ అభయారణ్యం 2024లో తిరిగి ప్రవేశపెట్టారు.
వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ WJP రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 86వ. WJP రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చట్టపాలన క్షీణించింది మరియు ఇటీవలి సంవత్సరాలలో సాధించిన పురోగతి వేగంగా తిరోగమిస్తోంది. భారతదేశం 6 స్థానాలు పడిపోయి 86వ స్థానానికి చేరింది. మొత్తం స్కోరు 0.49. ఇది 2025లో -1.7% క్షీణతను సూచిస్తుంది. డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత నార్వే 2వ స్థానంలో ఉంది మరియు ఫిన్లాండ్, స్వీడన్ మొదటి 4 స్థానాలలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా వెనిజులా 143rd స్థానంలో మరియు ఆఫ్ఘనిస్తాన్ 142nd స్థానంలో ఉన్నాయి. ది వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ WJP రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్ గ్లోబల్ ఫైర్ పవర్ GFP ఇండెక్స్ 2025 4th స్థానం. 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం పాస్పోర్ట్ 85th స్థానంలో ఉంది. సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ 23rd స్థానం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? 102 స్థానం. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ THE వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో ఏ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. 2025 ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్లో భారతదేశం ర్యాంక్ ఎంత? 128 స్థానం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ G2 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? 38th స్థానం. ప్రపంచంలోనే అతిపెద్ద పురావస్తు మ్యూజియం అంటే గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం GEM ని ఏ దేశం ప్రారంభించింది? ఈజిప్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద పురావస్తు మ్యూజియం అయిన ది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం GEM దాదాపు 100,000 కళాఖండాలతో నిండి ఉంది. దీనిని ఈజిప్ట్ అధికారికంగా ప్రారంభించింది. గిజాలోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఖుఫూకి సమీపంలో ఉన్న ఈజిప్ట్ ప్రాచీన ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటిగా ఆధునిక యుగ సాంస్కృతిక ఆకర్షణగా భావించే మ్యూజియంను అధికారికంగా ప్రారంభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పురావస్తు మ్యూజియం అయిన ది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం GEM దాదాపు 100,000 కళాఖండాలతో నిండి ఉంది. ఇది దేశ చరిత్రలో దాదాపు 7 సహస్రాబ్దాల కాలాన్ని ప్రీ డైనస్టిక్ కాలం నుండి గ్రీకు మరియు రోమన్ యుగాల వరకు విస్తరించి ఉంది. రాజధాని కైరో. కరెన్సీ ఈజిప్షియన్ పౌండ్. అధ్యక్షుడు అబ్దెల్ ఫతా LCC. ఖండం ఆఫ్రికా, ఆసియా. పొగాకుపై తరాల వారీ నిషేధాన్ని అమలు చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? మాల్దీవులు. మాల్దీవులు నవంబర్ 1, 2025 నుండి ప్రపంచంలోనే మొట్టమొదటి తరాల పొగాకు నిషేధాన్ని అమలు చేశాయి. జనవరి 1, 2007 తర్వాత జన్మించిన ఏ వ్యక్తి అయినా పొగాకుత్పత్తుల అమ్మకం మరియు వాడకం చట్టం ద్వారా నిషేధించబడింది. ఈ చట్టం ప్రకారం ఉన్న ఆంక్షలు దేశంలోని నివాసితులకు మరియు సందర్శకులకు వర్తిస్తాయి. అన్ని వయసుల వారికి వేపింగ్ మరియు సిగరెట్లు కూడా ఈ చట్టం ద్వారా నిషేధించబడ్డాయి. ఈ నిషేధాన్ని మాల్దీవులు పొగాకు నియంత్రణ చట్టానికి 2వ సవరణ ద్వారా అమలు చేశాయి. చట్టం ప్రకారం రిటైలర్లు కొనుగోలుదారుల వయసును తనిఖీ చేయాలి. ఉల్లంఘనల విషయంలో వారికి 50,000 మాల్దీవియన్ రూపియా జరిమానా విధించబడుతుంది. వేపింగ్ పరికరాలను ఉపయోగించే వారికి జరిమానా 5,000 రూపియా. రాజధాని మాలే. కరెన్సీ మాల్దీవియన్ రూపియా. అధికారిక భాష దివేహి. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు. ఫ్రెంచ్ చెవాలియర్ DLaudré నేషనల్ డు మెరిట్ అవార్డు ఎవరికి లభించింది? సునీల్ కాంత్ ముంజాల్. భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి HE మిస్టర్ థియరీ మాథవ్, హీరో ఎంటర్ప్రైజ్ చైర్మన్ మరియు సెరెండిపిటీ ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన మిస్టర్ సునీల్ కాంత్ ముంజల్కు షెవాలియర్ DLaudré నేషనల్ డు మెరిట్
నైట్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బిరుదును ప్రదానం చేశారు. ఫ్రాన్స్ యొక్క అత్యంత విశిష్ట గౌరవాలలో ఇది ఒకటి. ఈ అవార్డు మిస్టర్ ముంజల్ యొక్క విద్య, ఆవిష్కరణ మరియు సంస్కృతి ప్రజాస్వామీకరణ పట్ల జీవితకాల నిబద్ధత ద్వారా భారతదేశ పౌర సమాజానికి ఆయన చేసిన విశేష కృషికి, అలాగే ఫ్రాన్స్ మరియు భారతదేశం మధ్య లోతైన మరియు శాశ్వత సంబంధాలను పెంపొందించడానికి ఆయన చేసిన అంకితభావానికి గుర్తింపుగా ప్రదానం చేయబడింది. ఇటీవల ఏ దేశానికి చెందిన డేవిడ్ బెక్హామ్ ఫుట్బాల్ మరియు దాతృత్వానికి చేసిన సేవలకు గాను కింగ్ చార్లెస్ III నుండి నైట్హుడ్ అందుకుని సర్బిరుదుతో సత్కరించబడిన 17th ఫుట్బాల్ ఐకాన్గా నిలిచాడు. ఇంగ్లాండ్. డేవిడ్ బెక్హామ్ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మరియు మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కింగ్ చార్లెస్ III చేత అధికారికంగా నైట్హుడ్ పొందారు. క్రీడా మరియు సమాజానికి చేసిన అసాధారణ సేవలకు గౌరవించబడిన ఫుట్బాల్ గొప్పవారి ఉన్నత క్లబ్లో తాజా సభ్యుడిగా మారారు. ఈ వేడుక నవంబర్ 4, 2025న బెర్క్షైర్లోని విండ్సర్ కోటలో జరిగింది. ఇప్పుడు బెక్హామ్ అధికారికంగా సర్ డేవిడ్ బెక్హామ్ అని పిలువబడతారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ NSTR ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. అటవీశాఖ తదుపరి పులుల గణనను నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ NSTRలో ప్రారంభించనుంది. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ NSTR ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలోని నల్లమల కొండ శ్రేణులలో ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఇది 3,728 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది తూర్పు కనుమల ప్రాంతంలో అతిపెద్ద పులుల జనాభాకు మద్దతిస్తుంది. ఈ రిజర్వ్కు నాగార్జునసాగర్ మరియు శ్రీశైలం డ్యాంల పేరు పెట్టారు. ఇది రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం మరియు గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణుల అభయారణ్యం GBMలను కలిగి ఉంది. ఇంటిగ్రేటెడ్ సోహరా సర్క్యూట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఇటీవల ఏ కేంద్ర పథకం కింద శంకుస్థాపన జరిగింది? PM డివైన్ పథకం. ప్రధానమంత్రి ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యక్రమం PM డివైన్ పథకం కింద ఇంటిగ్రేటెడ్ సోహరా సర్క్యూట్ డెవలప్మెంట్కు ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ DONER మరియు మేఘాలయ ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. స్థానిక జీవనోపాధిని ప్రోత్సహిస్తూ సోహ్రా చిరపుంజిని బహుళ రోజుల సుస్థిర పర్యాటక కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. సోహ్రా ఎక్స్పీరియన్స్ సెంటర్ సాంస్కృతిక కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో యాంఫీథియేటర్లు, రైన్ పార్కులు, ఆర్ట్ గ్యాలరీలు మరియు క్రాఫ్ట్ పెవిలియన్లు ఉంటాయి. డైలీ తెలుగు కరెంట్ అఫైర్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.